ఒక బొటిక్ ఓనర్ యొక్క చిన్న మార్కెటింగ్ ఐడియా వాళ్ళ కస్టమర్ని వాళ్ళ ప్రమోటర్స్గా మార్చింది. సీత ఒక చిన్న బొటిక్ స్టార్ట్ చేసింది. షాప్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి. శారీస్, డ్రెస్సెస్, లెహంగాస్. స్టార్టింగ్లో సేల్స్ పర్లేదు, కానీ స్లోగా సేల్స్ అనేది డౌన్ అయిపోయింది. సీతకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఒకరోజు సీత తన ఫ్రెండ్ గీతాని ఒక ఫంక్షన్లో కలిసింది. సో తన ప్రాబ్లమ్ షేర్ చేసుకుంది. నా దగ్గర మంచి కలెక్షన్స్ ఉన్నాయి, కానీ పీపుల్కి నా యొక్క కలెక్షన్స్ పెద్ద రీచ్ అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్లో డైలీ పోస్టులు పెడుతున్నాను, ఆఫర్లు పెడుతున్నాను, రీల్స్ పెడుతున్నాను, కానీ రీచ్ పెద్దగా లేదు, ఎంక్వైరీస్ పెద్దగా లేవు. బొటిక్కి పర్ డేకి 3 to 5 కస్టమర్స్ మాత్రమే వస్తున్నారు అన్నట్టుగా తన బాధ మొత్తం షేర్ చేసుకుంది అనమాట. గీత తనకి నవ్వి, నీ రీల్స్ నేను రెగ్యులర్ చూస్తూ ఉంటా, నీ రీల్స్లో నువ్వు ఏం చేస్తుంటావు అంటే నీ ప్రోడక్ట్ గురించి మాత్రం చెప్తుంటావు, కానీ పీపుల్ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయవు అన్నట్టుగా నేను అనమాట. సో దాన్ని నన్ను ఏం చేయమంటావు, ఇంతకంటే నేను ఏం చేయగలుగుతాను అన్నట్టుగా. గీత నవ్వుతూ, బెటర్ నువ్వు కంటెస్ట్ మార్కెటింగ్ ట్రై చేయి, అది బాగా వర్కౌట్ అవ్వచ్చు నీకు అన్నట్టుగా అనమాట. సో సీత వెంటనే కంటెస్ట్ మార్కెటింగ్ అంత నాకు తెలియదు అన్నట్టుగా. ఓకే, నేను ఐడియా చెప్తాను, నువ్వు విను, తర్వాత నువ్వు ఆలోచించు, మనం దీన్ని మన బిజినెస్లో ఇంప్లిమెంట్ చేద్దామా, మనకి వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా ఆలోచించుకొని నీ ఓన్ డెసిషన్ నువ్వు తీసుకో, నా సైడ్ నుండి నేనేం ఫోర్స్ చేయట్లేదు అన్నట్టుగా అనమాట. ఓకే, గీత తన ఐడియా మొత్తం షేర్ చేసింది. సీతకి ఐడియా నచ్చింది అనమాట. నెక్స్ట్ డేనే సీత బొటిక్లో ఒక చిన్న బ్యానర్ పెట్టింది, పార్టిసిపేట్ ఇన్ మన ఊరి ఫ్యాషన్ ఐకాన్ అన్నట్టుగా. అంటే హెవీ టెక్స్ట్ లేదు, పెద్ద ఆఫర్స్ అంతా ఏం లేదు, సింపుల్ వర్డ్స్ అనమాట, అంతే. నెక్స్ట్ డే ఒక కస్టమర్ బొటిక్ వచ్చాడనమాట. కస్టమర్ టోటల్గా పర్చేస్ చేసుకున్న తర్వాత బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చారనమాట. అప్పుడు సీత ఏం చెప్పిందంటే, మేడం మన బొటిక్లో మన ఊరి ఫ్యాషన్ ఐకాన్ అన్నట్టు కంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాము, సో మీకు ఇంట్రెస్ట్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, మీరు ఆల్రెడీ చాలా అవుట్ఫిట్స్ కొన్నారు కదా, మీరు దాంతో ఏదైనా బెస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీరు అవుట్ఫిట్ని వేర్ చేశారంటే మా టీం వాళ్ళు కొన్ని ఫొటోస్ తీసుకుంటారు, మీ ఫొటోస్ని మేము మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేస్తాం మేడం. ఎవరికైతే ఎక్కువ లైక్స్, కమెంట్స్, సేవ్స్ కానీ దీన్ని బేస్ చేసుకొని మేము 3000 రూపీస్ ప్రైజ్ మనీని ఇస్తాము అన్నట్టుగా సింపుల్ చెప్పింది అనమాట. సో కొంతమంది వెంటనే యాక్సెప్ట్ చేశారు, కొంతమంది ఏమన్నారంటే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత సో ప్రాపర్ రెడీ అయ్యి మేము ఫొటోస్ పంపిస్తాము అన్నట్టుగా అన్నారు. సో ఓకే, ఇక్కడ ఏంటంటే 10 కస్టమర్స్ వస్తే 10 కస్టమర్స్ యాక్సెప్ట్ చేయరు. సో ఓన్లీ ఒక 3 to 4 కస్టమర్స్ మాత్రం యాక్సెప్ట్ చేశారనమాట. సీత టీము ఫొటోస్ని చాలా ప్రొఫెషనల్గా ఎడిట్ చేసుకున్నారనమాట. అంటే కంటెస్ట్ నెంబరు, వాళ్ళ నేము, మన ఊరి ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్ 2026 అన్నట్టుగా సో టైటిల్లో పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ని కస్టమర్ షేర్ చేశారనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి, రిలేటివ్స్ గ్రూప్స్లో కానీ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో వాట్సాప్లో పెట్టారు. కొంతమంది స్టేటస్లో పెట్టుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లో అండ్ వాట్సాప్లో స్టేటస్లో వీటిలో పెట్టుకున్నారు. వాళ్ళు పాసిబుల్ అయినంత వరకు వాళ్ళ పోస్ట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. స్లోగా సీత బొటిక్ గురించి లోకల్ పీపుల్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఆ 3000 రూపీస్ ప్రైజ్ మనీ కోసం చేయట్లేదు, కొంతమంది ఏంటంటే ప్రైడ్ కోసం చేస్తున్నారు. సో నేను ఫీచర్డ్ అయ్యాను అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఈ ఎమోషన్ అనేది చాలా పవర్ఫుల్. అందరూ 3000 మనీ కోసం కాదు, అందరూ ప్రైడ్ కోసం అని కాదు, కొంతమంది అటు కొంతమంది ఇటు ఉంటారు. ఇది యాడ్స్ కాదు, ఇది కంప్లీట్ గా ఆర్గానిక్. ఈ విధంగా లోకల్ బొటిక్ జస్ట్ ఇంకొక షాప్ అన్నట్టు కాకుండా మన ఊరి ఫేమస్ బ్రాండ్ గా మారింది. ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. నేను మీ బిజినెస్ గైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉంటే వర్క్షాప్లో కలుద్దాం.